నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కడపలో రాహుల్ ప్రచారం. స్వర్గీయ వైఎస్ పై ప్రశంసలు. ఇడుపులపై వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు. ఓటుకు నోటిస్తారు, వేలుకి ఇంకు పోస్తారు. జాగ్రత్త, వైసీపీ కొత్త కుట్రకు తెరతీస్తోందన్న నాగబాబు. నంద్యాలలో వైసీపీకి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని గెలిపించాలని వినతి. సెప్టెంబర్ 17వ తేదీతో 75వ వసంతంలోకి మోదీ. ఆ తర్వాత ప్రధాని ఎవరో చెప్పాలన్న కేజ్రీవాల్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం కడపలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ పాదయాత్ర తన భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి అని, పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవచ్చునని వైఎస్ఆర్ తనతో చెప్పేవారని అన్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ వైఎస్ఆర్ సోదరుల్లా ఉండేవారని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ ఏపీకే కాదు దేశానికే దారి చూపించారని కొనియాడారు. రాష్ట్రంలో బీజేపీ బి టీం నడుస్తోందని, బీజేపీ అంటే చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో లేదు. आज आंध्र प्रदेश में बदले की राजनीति चल रही है. కానీ ఇప్పుడు మార్పులతో కూడినటువంటి రాజకీయం మాత్రమే నడుస్తుంది. राजशेखर रेड्डी दिल्ली में आंध्र की आवाज को रिप्रेजेंट करते थे. రాజశేఖర్ రెడ్డి గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఆలోచనలు అక్కడ ప్రతిధ్వనించేవారు. आज आंध्र प्रदेश को बीजेपी की बी टीम चलाती है. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని బీజేపీ యొక్క బి టీం నడిపిస్తుంది. बीजेपी की बी टीम का मतलब बी फॉर बाबू, जे फॉर जगन, पी फॉर पवन. బీజేపీ యొక్క బి టీం అంటే బాబు, జగన్, పవన్ అని అర్థం. बाबू, जगन, पवन, बीजेपी. బాబు, జగన్, పవన్, बीजेपी. और इन तीनों का रिमोट कंट्रोल नरेंद्र मोदी के हाथ में है. వీళ్ళందరి యొక్క ఆలోచనల రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంది. क्यों उनके हाथ में है वो आप जानते हो. ఎందుకు వారి చేతిలో ఉన్నదనే విషయం మీ అందరికీ బాగా తెలుసు. क्योंकि नरेंद्र मोदी जी के हाथ में सीबीआई, ईडी है. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కడపలో పర్యటించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలతో కలిసి ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులు అర్పించారు. షర్మిలకు మద్దతుగా రాహుల్ కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారతి నన్ను నరికేస్తారో షర్మిలను నరికేస్తారో తెలియదు. సింగిల్ ప్లేయర్గా ఉండాలంటే అదొక్కటే వాళ్లకు అవకాశం. నేనైతే నా పిల్లలకు వీలునామా రాసి వచ్చాను. అన్ని తెగించే మీ ముందుకు వచ్చాను. పులివెందుల్లో సింగిల్ ప్లేయర్గా అవినాష్ ఉండాలని వివేకాను దారుణంగా చంపేశారు అని ఆయన కుమార్తె డాక్టర్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆమె విలేకరులతో మాట్లాడారు. భారతి మళ్ళీ అదే మాటలు అంటోందంటే మళ్ళీ హత్యలు చేయడానికి వాళ్లకు ప్లాన్ ఉందా అని ప్రశ్నించారు. న్యాయం అంటే ఏంటి అన్నది కడప ప్రజలకు ఎందుకు ఇది ముఖ్యం? మనము 3-4 దశాబ్దాలుగా అట్లీస్ట్ నాకు తెలిసి విన్నది, కడప అంటే అరాచకాలు, బాంబులు, దాడులు ఇట్లాంటి. మళ్ళీ అట్లా పోతుందా లేదా మనము అభివృద్ధి వైపు ఉన్నామా అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈ ఎలక్షన్స్ మన కడప ప్రజలే కాకుండా రాష్ట్రమంతా చూస్తుంది. రాష్ట్రమే కాదు, దేశమంతా చూస్తుంది, ప్రపంచమంతా చూస్తుంది. కడప ప్రజలు ఏమి నిర్ణయించుకోబోతున్నారు అన్న ప్రశ్నకు మొత్తం ప్రపంచమంతా చూస్తుంది. ఇది కడప ప్రెస్టీజ్కి సంబంధించింది. కడపలో న్యాయం ఉంటుంది, కడపలో న్యాయం గెలుస్తుంది అన్న కడప ప్రెస్టీజ్కి సంబంధించింది. సో మొత్తం లోకమంతా, ప్రపంచమంతా చూస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, అవినాష్ రెడ్డి గారు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు, సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చెప్పింది నమ్ముతున్నాను అని చెప్పారు. ఆయన చెప్పితే నమ్మడానికి నువ్వు పోలీసువా
లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనా, కోర్టా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినాష్ రెడ్డి మీ తమ్ముడు అని ఒప్పుకుంటున్నావు. మరి మీ తమ్ముడు ఆయన అవినాష్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పినంత వరకు మీరు ఆగారా? అంతకు ముందే మాట్లాడారా? నా తమ్ముడు నేను రోజు కలుస్తుంటే రోజు మాట్లాడతాను. అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్గా కలుసుకుంటూనే ఉన్నారు. కలిసి ఢిల్లీకి కూడా వెళ్తారు. మరి కలిసి ఢిల్లీకి కూడా వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే నీకోసం నేను త్యాగం చేశానని బైబిల్ మీద ప్రమాణం చేస్తా, నేను డబ్బు పోస్టు అడిగానని మీరు ప్రమాణం చేయగలరా, నేను అడిగినట్టు రుజువు చేయగలరా అని పిసిసి చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి తన సోదరుడు వైఎస్ జగన్ ను సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం కడప డీసీసీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి అండా చూసుకొని నేను ఏ రోజైనా మీకు రిబెల్ చేశానా? నాకు రాజకీయ కాంక్ష గాని డబ్బు కాంక్ష గాని ఉంది అని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా? నాకు రాజకీయ కాంక్ష మీకోసం మీతో ఉన్నంత కాలం, మీరు ముఖ్యమంత్రి అయినంత వరకు నాకు రాజకీయ కాంక్ష లేదు, నాకు డబ్బు కాంక్ష లేదు. నేను ఏం చేసినా మీకోసం చేశాను, నేను త్యాగం అనుకొని చేశాను, నా అన్న కోసం అనుకొని చేశాను. మీరు ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా? మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను, నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష గాని నీకు ఎందుకు రాలేదు? ఏదైనా ఒక లావాదేవీ కోసం, ఏదైనా ఒక లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన బిడ్డను నేను, ఆయన హృదయానికి దగ్గరగా ఆయన మాటలు వింటూ ఆయన హృదయంలో హృదయంగా పెరిగిందని నేను. ఆయన ఆశయాల కోసం ఆయన ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి, ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి. అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను, మీకోసం నేను నిలబడడం జరిగింది. ఎంత బహిరంగంగా రాజకీయ కాంక్ష. అందరూ ఒక్కొక్క పదవి వాళ్ళ వాళ్ళ టైంలలో చేసిన వాళ్ళు, వాళ్ళంతా ఒకే జనరేషన్ కు చెందిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు నెపోటిజం గురించి మాట్లాడుతున్నారు. మరి ఆ టైంలో నెపోటిజం ఉన్నిందా? అమ్మా నేను పాలిటిక్స్ లోకి రావాలి అన్న కోరిక నాకు కాదు, కానీ మిగతా అందరికి చాలా మందికి ఉంది. ఈ పాప పాలిటిక్స్ లో షైన్ అవుతుంది, ఈ పాప నీకు బలం అవుతుంది. ఏపీ సీఎం జగన్ మాటలను సొంత చెల్లెలు కన్న తల్లి కూడా నమ్మడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కడపలో జగన్ కాంగ్రెస్ పార్టీ గురించి, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గురించి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి పరోక్షంగా విమర్శలు చేయగా దానిపై రేవంత్ రెడ్డి హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ద ప్రెస్లో స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాయల్టీ 100%, 100% కాంగ్రెస్కే ఉంటుంది. వ్యక్తులతో వ్యక్తిగత పరిచయాలు, సత్సంబంధాలు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు గౌరవం ఉంది, కానీ రాజకీయ సంబంధాలు లేవు. వారితో ఉన్న రాజకీయ సంబంధాలను తెంచుకొని 2017 అక్టోబర్ 31 నాడు కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తా. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఖచ్చితంగా షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని గెలిపించడానికి నా వంతు సహకారం. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్ అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99% హామీలను అమలు చేశామని, హామీలు అమలయ్యాయో లేదో ఇంటింటికి పంపించి అడిగే సాంప్రదాయం మొదలుపెట్టామని అన్నారు. చిలకలూరిపేటలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరో 36 గంటల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు. తిరుమల శ్రీవారిని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో
స్థానిక భాజపా నేతలతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు నడ్డా తెలిపారు. వైసీపీ నేతలు మరొక నీచత్వానికి శ్రీకారం చుట్టారంటూ జనసేన పార్టీ నేత కొణిదెల నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి రోడ్ షోలో నాగబాబు మాట్లాడుతూ మే 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఓటుకు నోటు ఇస్తున్నారని, వైసీపీ రౌడీలు, గూండాలు ప్రతి ఇంటికి డబ్బులు అందజేయడంతో పాటు డబ్బులు ఇచ్చిన ప్రజల వేళ్లపై ఓటు వేసినట్లుగా సిరామార్కు వేస్తున్నారని సంచలన అంశాలు బయటపెట్టారు. 13వ తేదీన వాళ్ళు ఓటు వేసేందుకు అనర్హులుగా మారుస్తున్నారన్నారు. ప్రతి ఓటరు డబ్బులు తీసుకొని ఇంట్లోనే ఉండేలా భయపెడుతున్నారని అన్నారు. తిరుమల స్వామివారి దర్శనం సామాన్య భక్తులకు దూరం చేస్తున్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు స్వామివారి వ్యాపారం అయిపోయింది. ఈ జిల్లా మంత్రులు ఆమె ప్రజలు ఏపీలో వైసీపీ ఓటమి ఖాయమైపోయిందని, ఈ విషయం అర్థమైన వైసీపీ నేతలు రాష్ట్రంలో వివాదాలు సృష్టించాలని కుట్ర చేస్తున్నారని బీజేపీ ప్రత్యేక అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓటర్లను, ప్రతిపక్ష పార్టీల నేతలను బెదిరిస్తున్నారన్నారు. ప్రజలను పచ్చి బూతులు తిడుతూ ఓటు తనకే వేయాలని బెదిరిస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను అసభ్య పదజాలంతో బూతులు తిడుతున్నారన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నామని, దీనిపై చర్యలు తీసుకోవాలని లంకా దినకర్ డిమాండ్ చేశారు. ప్రజల్ని భయభ్రాంతులు చేసి సామాజిక మాధ్యమాల్లో కలరంగిస్తా సమాజం పట్ల దురుసుగా దుష్ప్రవర్తనతో అనుచితమైనటువంటి మాటలతోటి మాట్లాడినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనేవారు ఒక ఉదాహరణ మాత్రమే. ఇక్కడ గుడివాడలో చూసాం, అదేవిధంగా విశాఖపట్నంలో చూసాం. స్వయాన స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు లాంటి వ్యక్తులు మాట్లాడినట్టు చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటమి అనేటటువంటిది నైరాశ్యం ఏర్పడిన తర్వాత, ఓడిపోతున్నాం అనేటటువంటి ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి దాడులు, ప్రజాస్వామ్యంలో ఓటు అనేటటువంటి ఆయుధంతో సమాధానం చెప్పాలి కానీ కత్తులతోటి, గొడ్డలతోటి, బరిసెలతోటి ఇట్లా బరి తెగించి ప్రత్యర్థి పార్టీల్ని భయభ్రాంతులు చేసి ఎలక్షన్లో ప్రక్రియకి విఘాతం కల్పిద్దామనేటటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పటికే వైకాపా నాయకులకి ఉద్యోగస్తులు, అలాగే 85 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఆల్రెడీ ఇప్పటికే ఒక రకమైన సమాధానం చెప్పారనేటటువంటి వాస్తవం కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించారు. ఇటువంటి దాడులు, భౌతిక దాడులు చేయటం, వినరాని భాషతోటి తిట్టడం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీల్లో ప్రజలు ఓటు అనేటటువంటి ఆయుధంతో ఈ యొక్క రాక్షస సంహారం, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాడు అతిపెద్ద రాక్షసుడిగా, ఒక రావణాసుడిగా ఉంటే ఆయన దగ్గర కింద పనిచేస్తున్నటువంటి బ్రాంచీల్లాగా 175 కాన్స్టిట్యున్సీల్లో 175 మంది ఎమ్మెల్యేలుగా, ఇన్ఛార్జీలుగా, అలాగే 25 మంది పార్లమెంట్లో ఎంపీలుగా ఉన్నవాళ్ళు, అలాగే అక్కడ పార్లమెంట్లో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రజల్ని ఏ విధంగా కాల్చుకొని తింటా ఉన్నారు. వాడేటటువంటి భాష, వెంకటరామరెడ్డి అనేటటువంటి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనేటటువంటి వ్యక్తి, ఆ పదాలు కూడా మనం మాట్లాడలేము. అంతకన్నా భయంకరంగా మాట్లాడేటటువంటి భాష తెలిసిన సభ్యత, సంస్కారం ఏదైతే ఉందో అది నేర్పినటువంటి పార్టీగా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలనుకునేటటువంటి వ్యక్తులు అటువంటి భాష మాట్లాడు ప్రజలందరూ రారా. నంద్యాల పట్టణంలోని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి శనివారం సినీ హీరో అల్లు అర్జున్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు. ఈసారి కూడా ఆయన్ను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని సినీ హీరో అల్లు అర్జున్ కోరారు. మీరు సెటిల్ అవుతే మాట్లాడే చెప్పేసి
అందరికీ నమస్కారం అండి. వాళ్ళ ఎన్నో ఆల్మోస్ట్ 13-14 సంవత్సరాలుగా ఆయన పాలిటిక్స్ లో రాకముందు గత 5 ఏళ్ల నుంచి నాకు వారానికి ఆల్మోస్ట్ వారానికి ఒకసారి లేదంటే 10 రోజులకు ఒకసారి 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా నాకు ఆల్మోస్ట్ నాకు 6 నెలలకు ఒకసారి కలుస్తాను. అక్కడ తెలిసి నాకు ఎంత కష్టపడతాను, నిజంగా ఎంత కష్టపడతాను మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించి నేను వాళ్ళు వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్ గా ఫాలో అవ్వాలి తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్ లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, బెస్ట్ విషెస్ పంపిస్తూ. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా ఒక ట్వీట్ అనేది. నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం అంటే వాళ్ళు ఊళ్ళు రావాలి కదా, వాళ్ళు ఎక్కడ నిల్చున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జూబ్లీస్ నుంచి బయటపడడం ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా, ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా. నాకు అప్పుడే అనిపించింది, నాకు చాలా టైం. సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలనుకుంటున్నాను, వచ్చాను. కేవలం ఇది నేను పర్సనల్ గా నా ఫ్రెండ్ కాబట్టి నేను మా వైఫ్ మాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి వచ్చాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. అవి మీరు 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడే విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చాను నేను. అంటే అంతకుముందు వారానికి ఆల్మోస్ట్ 10 రోజులు ఒకసారి కలిసే వాళ్ళం మనం. అలాంటిది మీరు 6 నెలలకు ఒకసారి కూడా కనపడలేదు. ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ప్రాణం అంతా నంద్యాల నన్ను మొత్తం నంద్యాలతో నా రూమ్ లోకి తీసుకొచ్చావు నువ్వు ఎప్పుడైతే పూర్తి. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి పొలిటికల్ కెరియర్ లో ఎన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని ఆయన అచీవ్ చేస్తే నేను చూసి పర్సనల్ భరిస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను చెప్పాలి ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి తెలిపారు. నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు మీడియా కూడా సహకరించాలన్నారు. క్రిటికల్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్కి అనేది ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఒక రౌండ్ స్టడీ కూడా చేయడం జరిగింది. మళ్ళీ 12వ తారీఖు నాడు అది ప్రాక్టికల్గా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. ఇది సెక్యూరిటీకి సంబంధించింది. అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. కొన్ని సమస్యాత్మక గ్రామాలు ప్రత్యేకంగా పరిశీలనలోకి తీసుకొని వాటి మీద మేము వాచ్ పెట్టడము, పికెట్ పెట్టడము ఇవన్నీ జరిగినాయి. అట్లనే ఇప్పుడు ఫోర్సెస్ అన్నీ కూడా వచ్చినాయి కాబట్టి ప్రతి సమస్యాత్మక గ్రామంలో కూడా ఫ్లాగ్ మార్చ్ అనేది నిన్న ఈరోజు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ఈవినింగ్ ఎల్లుండి వరకు కూడా మార్చ్ జరుగుతూనే ఉంటుంది. ఇది ఫోర్స్ డిప్లాయ్మెంట్ సంబంధించింది. ఇంకా అడిషనల్గా అధికారులు కూడా వస్తారు. సో నియోజకవర్గం వైజ్ డిఎస్పీస్ కానీ అడిషనల్ ఎస్పీస్ కానీ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్గా ఉంటారు. ఇది పోస్ట్ డిప్లాయ్మెంట్ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ నుంచి జరుగుతూ ఉంటుంది. ఆ రోజు 12న పోతే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యపై దాడిని తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వేముల రామకృష్ణ మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడి బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడిగా గుర్తించాలని అన్నారు. చిత్తూరు జిల్లా నగిరిలో రోజా ఓటమి అనేది నేడు జరిగిన సభతో తేటతెల్లమైందని టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ఎందుకు వచ్చి వెళ్లారో కార్యకర్తలకు తెలియడం లేదన్నారు. 1000 మందితో సభ జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందన్నారు. 2019లో జగన్ గాలేరు, నగరి, పవర్లూమ్, ఉపాధి అవకాశాల హామీలు ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఈరోజు చూసుకుంటే కృష్ణన్న గారి పైన ప్రజాస్వామ్యబద్ధంగా మరి ఈరోజు
దాడి జరిగింది. మరి ఈ రోజు దాడి జరగడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు కృష్ణ లాంటి వ్యక్తి పైననే మరి ఈ రోజు 50 ఏళ్లు తన జీవితాన్ని అంకితం చేసి బడుగు బలహీన వర్గాల కోసం నా అణగారిన వర్గాల కోసం వాళ్ళ దాంట్లో విద్య నింపాలి, వాళ్ళ చైతన్యం రావాలని చెప్పి గత 50 సంవత్సరాలుగా కృష్ణ గారు పోరాటం చేస్తా ఉన్నారు. అట్లాంటి వ్యక్తి పైన ఈరోజు దాడి జరగడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాడి చేసిన వ్యక్తిని మరి చేయించిన వ్యక్తి పైన ఎలక్షన్ కమిషన్ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈరోజు కృష్ణ గారికి Y+ కేటగిరీ భద్రతను కూడా కల్పించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు కృష్ణ పైన దాడి యావత్ బడుగు బలహీన వర్గాల మీద దాడి, ప్రజాస్వామ్యం మీద దాడిగా ఈరోజు విద్యార్థి సంఘం పొగాకు రైతులకు కనీస మద్దతు ధర లభించేలా కృషి చేస్తానని రాజమండ్రి ఎంపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి హామీ ఇచ్చారు. శనివారం రాజమండ్రిలో ఆమె మాట్లాడుతూ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని పొగాకు రైతులు ఇటీవల తనను 2 పర్యాయాలు కలిసి వారి సమస్యలు తెలియజేసినట్లు చెప్పారు. ఈ మేరకు పొగాకు రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పామాయిల్ రైతులు మరియు టొబాకో రైతులు ఎవరైతే ఉన్నారో రాజమండ్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు 2-3 పర్యాయాలు నన్ను కలవడం జరిగింది. వారి ఇబ్బందులు సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వినతి పత్రం కూడా నాకు ఇవ్వడం జరిగింది. కేవలం ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా నేను ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భంలో కూడా వారు సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో కామర్స్ మినిస్టర్ని కల్పించడం కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిని కల్పించడం కావచ్చు. నా వంతు కృషి వారి సమస్యలు పరిష్కరించడానికి చేసినటువంటి విషయం వారందరికీ తెలుసు, గుర్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. కనుక అదేవిధంగా రాబోయే సమయంలో కూడా వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు కనీస మద్దతు ధర గురించి కావచ్చు, లేకపోతే టొబాకో రైతులకి సంబంధించినటువంటి పెనాల్టీస్ ఏదైతే ప్రభుత్వం కలెక్ట్ చేసుకుంటుందో దాని మాధ్యమంగా వారికి వెల్ఫేర్ అందివ్వటం కావచ్చు, వాటన్నిటి మీద దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు వారి దగ్గర నుండి సూచనలు తీసుకుంటూ సంబంధిత మంత్రిత్వ శాఖలకి ఈ విషయాలన్నీ తీసుకుని వెళ్తూ వారి సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తాను. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం పంచాయతీలో వాడవాడల జన నీరాజనం నడుమ అశేష కార్యకర్తల సైన్యంతో విజయవంతంగా కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎన్నికల ప్రచారం జరిగింది. సూపర్ 6 పథకాలతో సూపర్ సక్సెస్ అని, కూటమి విజయం తథ్యమని ఆయన అన్నారు. అడుగడుగునా మంగళహారతులతో మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. వరదయ్యపాలెం పంచాయతీలో శుక్రవారం జరిగిన టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం ఎన్నికల ప్రచారంలో మండల అధ్యక్షులు యుగంధర్, పవన్, అడ్వకేట్ డి వెంకటేశ్వర్లు, మల్లి, జనసేన నాయకులు తడా శ్రీను, జనసేన అధ్యక్షుడు చిరంజీవి, బీజేపీ అధ్యక్షుడు పురుషోత్తం, సుబ్బరత్నమ్మ, సిద్దలయ్య, యువ మోర్చా తిరుపతి జిల్లా కార్యదర్శి దిలీప్ రాయల్, వరదయ్యపాలెం బజాజ్ షోరూం ఓనర్ సురేష్ నాయుడు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి కొంచెం పెద్దలను చేసుకొని కొన్ని సంవత్సరాలు చేయలేకపోవచ్చు. అవన్నీ కూడా మరిచి గతంలో ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంగా చేయలేకపోయాము. బట్టలు తగ్గించుకుని వచ్చేసాము. అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే ఆలోచన ఉండకుండా అక్కడ నాకు కొన్ని ఇబ్బందులు పెట్టారు, మోసం కుట్ర జరిగింది, అన్యాయం చేశారు. అందుకని ఈరోజు నేను ఎందుకు వచ్చాను, మీరందరూ కూడా సహకరిస్తారని సాయం ఆశిస్తూ తప్పకుండా మన గ్రామాభివృద్ధి కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ అందరూ ఆలోచించి చదువు మేళలను కూడా ఆలోచించి మీ వాడిగా, మీ ప్రాంత వాడిగా, ఈ నేర్చుకునే వాడిగా మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అది ఓటు అంటున్నారు. ఇబ్బంది అయినా అందరికీ ఆలోచించారు కాబట్టి మీరందరూ ఆలోచించి ప్రభుత్వం తప్పకుండా జూన్ 4వ తేదీ ఎన్నికలు కౌంటీ రోజు ఎవరు చంద్రబాబు ముఖ్య ప్రభుత్వంలో మీరందరూ పోటీ చూస్తే శాసనసభ్యులు వాళ్ళు తెలిస్తే విషయాన్ని దృష్టి పెట్టుకుని ఏదైనా చిన్న చిన్న సమస్యగా, గ్రామ సమస్యగా, ఇతర సమస్యగా కూడా 3 రోజులు 12 ఎన్నికలు అయిన తర్వాత కూర్చొని మాట్లాడుతూ
ప్రజల ఆశకి మనం చేసుకుంటూ అలాగే ఆదివారం ఎక్కడ వెళ్ళినప్పుడు వచ్చేది ఖచ్చితంగా సోమవారం ఎక్కడ ఉంటుంది అందరూ పాల్గొని మొదటి ఓటు 4,000 ఇలా 2 ఫస్ట్ సైకిల్ అది అందరూ కూడా మా నాయకులు కూడా చెప్పి మీకు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మన కార్లో కూడా ఈ మిషన్ ఫోటో ఉంటుంది. ఆ మిషన్ క్లిక్ చేస్తే తప్పకుండా మీరందరూ కూడా ఆదరిస్తారని సహాయం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి అక్క జన్మ ధన్యవాదాలు తెలియజేస్తుంటాం. తీహార్ హడ్ జైలు నుంచి మధ్యంతర బెయిల్పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి దిగారు. మీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని బీజేపీ నేతలను ఆయన డిమాండ్ చేశారు. శనివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ 2025 సెప్టెంబర్ 17వ తేదీతో ప్రధాని మోదీ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో 75 ఏళ్లు వచ్చిన నాయకులు రాజకీయాల నుంచి తప్పుకోవాలంటూ బీజేపీలో ఓ నియమం ఉందని ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ గుర్తు చేశారు. ఈ నియమం ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్ 17తో మోదీ రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నారని చెప్పారు. దీంతో మీ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని బీజేపీ నేతలకు కేజ్రీవాల్ సవాల్ విసిరారు. आज अचानक मैं आप लोगों के बीच में नहीं तो किसी को उम्मीद नहीं थी कि चुनाव के बीच में मैं जेल से बाहर आ जाऊंगा, लेकिन ऊपर बजरंगबली की कृपा है, हनुमान जी की कृपा है हम लोगों के ऊपर और चमत्कार हुआ और आज मैं आप लोगों के बीच में हूं. दोस्तों, हमारी आम आदमी पार्टी एक छोटी सी पार्टी है, 2 राज्यों के अंदर है, अभी 10 साल पुरानी पार्टी है. हमारी पार्टी को कुचलने में, खत्म करने में प्रधानमंत्री जी ने कोई कसर नहीं छोड़ी. एक साथ हमारी पार्टी के 4 टॉप के नेता जेल भेज दिए एक साथ. अरविंद केजरीवाल, मनीष सिसोदिया, संजय सिंह, सतेंद्र जैन. बड़ी बड़ी पार्टियों के अगर 4 टॉप के नेता जेल चले जाएं, पार्टी खत्म हो जाती है. आम आदमी पार्टी के 4 टॉप के नेता इन्होंने जेल भेज दिया. उन्होंने सोचा कि पार्टी खत्म हो जाएगी. मरिన్ని अपडेट्स कोसम प्लीज सब्सक्राइब अवर चैनल VST न्यूज़.